నూతన తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన కె మల్లికార్జునరావు. నంద్యాల జిల్లా రుద్రవరం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నాడు నూతన తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన కె మల్లికార్జునరావు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్కు రెవెన్యూ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కె మల్లికార్జునరావు మాట్లాడుతూ, నేను గతంలో కూడా రుద్రవరంలో ఆర్ఐగా మరియు డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశాను. రుద్రవరం గురించి అవగాహన కలిగి ఉన్నాను. మండలంలో భూ సమస్య కానీ రెవెన్యూ సంబంధించిన సమస్య పరిష్కరించేందుకు సిబ్బందితో పాటు నేను కూడా ఎల్లవేళలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కె మల్లికార్జునరావు నంద్యాల జిల్లా సంజామల మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహించేవారు. ఎన్నికల సమయంలో ఈయన చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. అనంతరం అక్కడి నుండి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రుద్రవరం మండల తహసీల్దార్గా నేడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవీంద్రప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్ బాషా, మండలంలోని అన్ని గ్రామాల విఆర్ఓలు, విఆర్ఏలు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రుద్రవరం మండల ప్రజలందరికీ నేను ఈరోజు రుద్రవరం మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక్కడ మనకి ఇది నేను ఇంతకుముందర గతంలో కూడా ఇక్కడ నేను రుద్రవరం మండలంలో ఆర్ఐగా డీటీగా నేను విధులు నిర్వర్తించడం జరిగింది గతంలోనే. కాబట్టి ఈ మండలం గురించి కొంచెం అవగాహన ఉంది. ఏమన్నా ఈ భూ సమస్యల పరిష్కారానికి లేదా ఇతర ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా మేము కృషి చేస్తామని, అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనం చేయగలిగినంత వరకు వాటిని సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం.